82వ రోజు ఒకసారి చూద్దాం. ఆర్జిఎల్ 7034 ఎన్ని పిలకలు వచ్చినాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 అసలు చెయ్యి కూడా పట్టలట్టలా 51 52 53 53 54 55 56 57 58 59 60 చెయ్యి కూడా పట్టట్ల అసలు 61 62 63 64 65 66 67 68 69 70 71 లాస్ట్ 72 అసలు చెయ్యి కూడా పట్టట్లేదండి. ఆ విధంగా ఉంది. ఏ దొబ్బెత్తుకున్నా కూడా 50+, 60+, 70 బిలో. నిజంగా ఇది ఒక రికార్డు. నేను ఇప్పుడు వేసినటువంటి ఎన్నో వరి వంగడాలు వేసాను కానీ ఇటువంటి వరి వంగడం నేను ఇప్పుడు చూడలా. అసలు ఏందది 50, 60, 70 గ్రేట్ రికార్డ్ అసలు ఇది. ఆర్జిఎల్ 7034 హ్యాట్సప్. థ్యాంక్ యూ. ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, వేట ఆర్గానిక్ రైస్ CEO గా ఎన్నో వరి వంగడాలు వేసాను. ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో 6 వరి వంగడాలు వేసాను. 6 వరి వంగడాలు కూడా ఏ వరి వంగడం కూడా నేను ఈ వంతం చూడాల. అందుకే కావాలా సారు వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం లాంగ్ గుంటూరుకి. ఏ వరి వంగడం వేసే ముందుగా ఆ వరి వంగడం ఎవరు క్రియేట్ చేశారు, ఆ వరి వంగడం వేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంది అన్నీ తెలుసుకునే మనం వేయడం జరుగుతుంది. మెంతా తుఫాను తట్టుకొని నిలబడినందువల్లనే ఈ వరి వంగడం వేయడం జరిగింది. బై ఫ్యాక్ట్ చెప్పాలంటే తుఫాన్లు, ఎండలు, వానలు దాదాపు 44-45 డిగ్రీలు ఎండ కూడా కాసింది. దాన్ని తట్టుకొని నిలబడింది కాబట్టి ఈ విధంగా ఈ ఎఫెక్ట్ రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. అదిగాక నూకల చల్లకం, బ్రోకన్ రైస్ స్వాపింగ్ అవర్ అండ్ ప్యాడీ ఫీల్డ్స్. ఏది ఏమైనా సరే ఆర్జిఎల్ 7034 వన్ ఆఫ్ ద సూపర్ ఫైన్ వెరైటీ. థ్యాంక్ యూ ఆల్.